నమస్తే మామ అందరికి. పొద్దున్నే లేచి మా సంఘం కాడికి వెళ్ళిన. ఎందుకంటే ఇవాళ మా సంఘం పెద్ద మనుషులను క్యాష్ చేంజ్ అవుతుండు. వీళ్ళే మా శంకర్ తాతను రాజు తాత. ముందు మా సీన్ తాతను రమేష్ తాత ఉండే. 2 years కి ఒకసారి చేంజ్ అవుతారు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు అయ్యారు. ఈ లెటర్ దేనికోసం అంటే కోనాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీకి వెళ్లే రోడ్ మధ్యలో షార్ట్ సర్క్యూట్ అయ్యి కరెంట్ ఊకెళ్తూ ఎంత చెప్పినా పట్టించుకుంటారని మా విలేజ్ వాళ్ళు లెటర్ రాశారు. ఇగో ఈ తాత మనకు చిన్నప్పుడు కటింగ్ తీసింది. జై శ్రీరామ్ కి ఫోన్ చేసిన మన కోసం వెయిట్ చేస్తుండు. మనోడు ఎంత మంచోడో మీకు లాస్ట్ లో చెప్తామమ్మా. ఇక తిప్పనిపేట నుంచి వెళ్తున్నాం. దేవునికి దండం పెట్టేసి ఇక ముచ్చట పెట్టుకుంటూ విద్యానగర్ వచ్చేసినాం. కానీ స్పీడ్ బ్రేకర్ చేయబట్టి బండి నాశనం మామ. ఇక అక్కడ నుంచి సీదా ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి సీదా మన అన్న షాప్ కి వెళ్ళేసినాం. ఎందుకంటే మన అక్క మ్యారేజ్ ఆల్బమ్ వచ్చేది ఉండే. మన ఫోటో షూట్ కావాలంటే చెప్పండి మామ, అన్న అకౌంట్ పెడతా, అన్నకు డిఎం చేయండి. ఫొటోస్ మాత్రం జబర్దస్త్ తీస్తాం మామ. ఇక అలానే మా వాళ్ళు మ్యాంగోస్ కావాలంటే 3 kgs మ్యాంగోస్ పట్టుకుని వెళ్ళిన. కానీ ఎండ మాత్రం అన్ని వైపులా ఎక్కిస్తుంది మామ. ఏం ఎండ మామ. ఇక అట్లా ఎండ బాగా కొడుతుంది. అట్లా చిన్నగా చెరుకు రసం తాగుదామని వెళ్ళి, మనోడు డైలీ కస్టమర్ కాబట్టి మనోడికి కొంచెం ఎక్కువ వస్తాడు. ఇక అక్కడ నుంచి బైక్ ట్రబుల్ ఇస్తుందని షోరూమ్ కి వెళ్తే మధ్యలో రోడ్ మీద ఇంత పెద్ద బండ పడి ఉంది. ఒక్కరన్నా కనీసం తీసి పక్క పడేస్తారు. నేను తీసి పక్కకు పడేస్తున్నా, ఏదో నేను పెద్ద గొప్ప అని చెప్తలే మామ. బట్ అలాంటి ఎక్కడైనా మెయిన్ రోడ్ మీద కనిపిస్తే తీసి పక్కకు పడేయండి మామ. ఆ బండ తట్టుకొని ఒక మనిషికి యాక్సిడెంట్ అయి కింద పడి ఏమన్నా అయిందనుకో, ఆ మనిషి ఒక్కడే బాధపడాడు మామ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాధపడుతుంది. సో ఇది నా నుంచి చిన్న రిక్వెస్ట్ మామ. ఒకప్పుడు మా దోస్తులు నేతాజీ కాలేజీలో రక్తాలు చిందించేవాళ్ళు. పొడుచుడు చంపుడు కాదు మామ, ఎంజాయ్ చేసిరు. మనోడి గురించి లాస్ట్ లో చెప్తానా మామ. మనోడు ఏ రాత్రైనా ఇట్లా హెల్ప్ కావాలంటే గతం బాగా చేస్తున్నాయని అంటాడు. నోట్లో నుంచి ఎప్పుడు కూడా నాకు వీలు కాదే అని మాట వినలేను. అవి నేను ఎక్కిస్తున్నా అనుకునే ఎక్కించుడు కాదు, నిజం చెప్తున్నా నీ గురించి. ఇదే మామ మన ఆల్బమ్. చూసిరా రాజు ఎప్పటికైనా రాజు. అప్పుడప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి మామ, అప్పుడే లైఫ్ లో కిక్ ఉంటుంది. మా చిక్క తల్లి ఇక తెలుసు కదా మీకు. మా నాన్న నేను లక్ష్మీపల్లి శ్రీకథ నా ముగ్గురం కలిసినామంటే ఇక ఎంజాయ్ వేరుంటది మామ. ఇక పెట్రోల్ బంక్ పోయిన పెట్రోల్ వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు. 5 పైసలు కాజేస్తే తప్ప. మామ మనం రైస్ తింటే వేరే ఉంటది మామ. 70% కర్రీ ఉంటది, 30% రైస్ ఉంటది మామ. అట్లా ఉంటది మనం తింటే. నాకు అట్లా తిక్కు కలుపుకుంటే నాకు తిన్నట్టు అనిపిస్తుంది మామ. ఇక తినుడు అయిపోయినాక గుల్లపేట రోడ్ సైడ్ వాకింగ్ చేసినాం మామ. నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన. టెంపుల్ బయట నుంచి వెళ్ళి దేవుడికి దండం పెట్టేసిన మామ. ఇంటికి వెళ్ళి పడుకో. గుడ్ నైట్ మామ. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.